రైట్ బిగ్ టీవీ లిస్టులో ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇమంది రవికి సంబంధించి సినిమాలు పైరసీ చేస్తున్నారని నేపథ్యంలో పోలీసులు కస్టడీకి తీసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్గా ఉన్నారు రవి. సో ఈ నేపథ్యంలో అనేక రకాలుగా విచారణ జరుగుతోంది, అనేక రకాలుగా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇమంది రవి ఇంకా సినిమాలు పైరసీకి సంబంధించి కాకుండా మరే ఇతర కోణంలో కూడా ఇలాంటి మిస్టేక్స్ చేశారు కూడా అని ప్రతి ఒక్కటి కూడా పోలీసులు మనకి వివరించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని కూడా ఆయన ప్రమోట్ చేశారు అనే కోణంలో కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే 3 కేసులు కూడా ఇంకా ఎక్స్ట్రాగా నమోదు చేయడం జరిగింది గతంలో చూసుకున్నప్పటికీ కూడా. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కంటిన్యూస్గా ఇటు ఐబొమ్మ కేసులో ఆ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని ఇటు మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారించారు. గతంలో 5 రోజుల పాటు విచారించిన పోలీసులు పలు కీలక అంశాలను ఆధారాలను సేకరించారని మనందరికీ తెలిసిందే. అయితే అతడి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇటు పూర్తి స్థాయిలో దొరకలేదని చెప్పి పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే అతడిని మరోసారి కస్టడీకి కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రవిని చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడి నెట్వర్క్ పై సైబర్ క్రైమ్ పోలీసులు మరింత దృష్టి పెట్టుకున్నారు. దీని నేపథ్యంలోనే కోర్టు అనుమతితో రవిని ఈడీని ఎంటర్ చేద్దాము అని చెప్పి ఒకవైపు పోలీసులు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్లో ఆయన దగ్గర సేకరించినటువంటి అనేక కోణంలో ఆయనకి ఎవరికి సపోర్టెడ్గా ఉన్నారు, ప్రతి కోణంలో కూడా ఓవరాల్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నటువంటి తర్వాత ఖచ్చితంగా ఇంకా రవికి సంబంధించి ఆధారాలు కీలక డాక్యుమెంట్స్ మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ ఫైల్స్కి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండేవారు, అసలు బెట్టింగ్ యాప్ని ఎలా ప్రమోట్ చేశారు, ఈ సినిమా పైరసీకి సంబంధించి ఎలాంటి స్కామ్స్ చేశారు, దీనికి సంబంధించి ఏ టీంని ఆయన టేకప్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఓవరాల్గా స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరొక ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. ఐబొమ్మ రవిని కంప్లీట్గా ఈడీకి అప్పగిద్దామని చెప్పి, మరోవైపు విచారణకు అప్పగిద్దామని చెప్పి కోర్టులో రవిపై నమోదైనటువంటి 5 కేసులో సంబంధించి వివరాలు పూర్తిగా సేకరించింది ఈడీ అని చెప్తున్నారు. ఐబొమ్మ ద్వారా మొత్తానికి చూసుకుంటే రవి 500 కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తిస్తూ ఉన్నారు పోలీసులు. ఈడీ విచారణతో కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నమ్ముతూ ఉన్నారు. కాబట్టి కంప్లీట్గా ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అనేక ట్విస్టులు నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా లోపల్లో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నగా దాక్కున్నటువంటి ఏ చిన్న ఫైల్స్ని దేంతో ఈ సినిమా పైరసీ చేయడం జరిగింది, 500 కోట్లు ఈయన బ్యాంకులో ఎలా ఉన్నాయి, 500 కోట్లకు సంబంధించి ఈయన పూర్తిగా ఆస్తులు జప్తు చేశారు, ఇదంతా కూడా ఏ విధంగా జరిగింది. నార్మల్గా ఒక సినిమాని ఐబొమ్మ ద్వారా ఆయన చెప్పినటువంటి రీతిలో కనుక చూసుకుంటే మినిమం నెలకి శాలరీ పర్పస్లో కూడా రావు కదా, కానీ ఖచ్చితంగా ఇన్ని కోట్ల సంపాదన ఎలా జరుగుతుంది, ఇదంతా బెట్టింగ్ యాప్కే సాధ్యమా లేదంటే మరే కోణంలో అయినా చూడొచ్చా అనే కోణంలో కూడా పూర్తిగా ఈడీ ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. అండ్ ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం అయితే అనేక ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటూ ఉన్నాయి. ఇది చేసినటువంటి సినిమా పైరసీకి సంబంధించి చూసుకుంటే కనుక ఓన్లీ సినిమా పైరసీతో సంపాదించినటువంటి సంపాదన ఇది కాదు. కంప్లీట్గా దీనికి సంబంధించి అనేక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎన్నో రకాలుగా అంటే నలుమూలలుగా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏ కంపెనీతో ఏ కంపెనీకి లావాదేవీలు జరిగాయి అండ్ విదేశాలతో ఏదైనా సంబంధాలు ఉన్నాయా, ప్రతి కోణంలో కూడా దీన్ని టేకప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అండ్ 500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఖచ్చితంగా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్తి విచారణ వల్ల ఈడీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది, మరి రవి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు రవి దగ్గర తీసుకున్నటువంటి ఆధారాలు ఏంటి, మెయిన్ అంశాలు ఏంటి అనేవి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, చూసినాం ఐబొమ్మ రవికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే 500 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి సంపాదించారు అని చెప్తున్నారు. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది అండ్ అలాగే ఈడీ ఎంటర్ అవబోతుంది కాబట్టి కంప్లీట్గా ఈ కేసుకు సంబంధించి సీరియస్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? యాప్ల ద్వారా 5 సంవత్సరాల నుంచి రవి లావాదేవీలు చేస్తున్నాడు కాబట్టి ఒక 500 కోట్ల వరకు కూడా ఆయన అకౌంట్లలో ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకే 4.5 కోట్లకు పైగా గుర్తించడం జరిగింది 3 అకౌంట్లలో. ఆ 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు కాబట్టి ₹1,00,00,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. అనేక కేసులలో కూడా ఈడీ ఎంటర్ అయ్యి అనేక సోదాలు చేసి ఆస్తులు కూడా జప్తులు చేశారు. కానీ ఇప్పుడు రవి ఐబొమ్మ
వెబ్సైట్ నిర్వహించి బెట్టింగ్ యాప్స్ ఇంకా ఇతర అడ్వర్టైజ్మెంట్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో పట్టుబడ్డ 33 బ్యాంక్ పాస్బుక్లకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి బ్యాంకర్లకు ఇప్పటికే లెటర్లు రాశారు. కాబట్టి గత 5-6 సంవత్సరాల నుంచి ఐబొమ్మ రవి ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నారు. విదేశాల్లో తిరుగుతూ విదేశాలకు సంబంధించిన అక్కడి నుంచి సర్వర్లు ఏర్పాటు చేసుకొని హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులతో హైదరాబాద్ లోనే ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతే ఆ నెట్వర్క్ అంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవి నెట్వర్క్ అంతా ఛేదించే అవకాశం కనబడుతుంది. ఆయన రవి ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, మొత్తం ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా వివరాలు తెప్పించుకొని ఈడీ దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రవికి సంబంధించిన ఈ కేసు డీటెయిల్స్ ఏవైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇలాంటి ఆధారాలు సేకరించారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అందించాలని చెప్పేసి కూడా పోలీసులని ఈడీ కోరినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ ఈడీకి వివరాలన్నీ చేరితే ఈడీ రంగంలోకి దిగి రవిని పీటీ వారెంట్ పై కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే సురేష్, ఇప్పటివరకు మనం చూసుకుంటే అనేక కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది రవికి సంబంధించి. సాక్ష్యాలన్నీ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము, రవికి సంబంధించి వ్యతిరేకంగానే ఉన్నాయి. రవి చెప్పినటువంటి ఏ స్టేట్మెంట్కి కూడా ఒకవైపు ఈక్వల్గా కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? రవిని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు 4.5 కోట్లు గుర్తించారు. ఆ 4.5 కోట్లు కాకుండా ఒక 500 కోట్ల వరకు కూడా ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ ఈ రోజు రవిని కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు విచారణ చేయబోతున్నారు. ఇప్పటి వరకే గతంలో 5 రోజుల పాటు విచారణ చేసి అనేక ఆధారాలు సేకరించారు. కానీ విచారణకు సహకరించలేదని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుకు తెలిపి మళ్ళీ ఆయనని కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో కూడా విచారించి పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా రవి ముందు పెట్టి విచారించే అవకాశం కనబడుతుంది. ఆయన హైదరాబాద్ లోనే ఆస్తులు ఎక్కువ కొనుగోలు చేశారు కాబట్టి ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటే నకిలీ పత్రాలు కూడా సృష్టించి ఐడి కార్డులు కూడా తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ రంగంలో దిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఐపీ అడ్రస్లు కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉందనే దానికి సంబంధించి కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇంకా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, పెట్టుబడులు ఎక్కడ పెట్టాడు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీ రాబట్టే అవకాశం ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఈడీ కలగజేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణలో ఈ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పటివరకు ఐబొమ్మ రవి దగ్గర సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, ఆయన స్టేట్మెంట్లో ఉన్నటువంటి కీలక అంశాలేంటి, ఇవన్నీ కూడా పూర్తిగా వీళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తీసుకునే ప్రతి డిసిషన్ కూడా ఖచ్చితంగా రవికి చిక్కుముడి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి 500 కోట్లు ఎలా సంపాదించగలిగారు, 500 కోట్ల ఆస్తి ఏ విధంగా వచ్చింది, ఒక ఐబొమ్మ అంటే నార్మల్గా అతను చెప్పినటువంటి ఏపీకే ఫైల్ నుంచి కాపీ చేసుకొని ఎక్సెట్రా అని ప్రతి ఏదైతే మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, ఒకవేళ ఈ రకంగా ఈ ప్రాసెస్లో కనుక వెళ్తే మరి ఇంత సంపాదించే అవకాశం ఏ విధంగా ఉంటుంది. ఐబొమ్మ స్టార్ట్ చేసిన వెంటనే మనకు బెట్టింగ్ యాప్ ప్రమోట్కి సంబంధించి ఎన్నో రకాలుగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పటికే ఐబొమ్మ రవి చెప్పిన దాంట్లో కూడా మనం చూసాము, పోలీసులు చెప్పిన వాటిలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరు వాడారు, ఎవరెవరు ఐబొమ్మలో సినిమాలు చూశారు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి శ్రీనివాసులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరితోని ఏ లింకప్స్తో ఉన్నాయి, ఏ సపోర్టెడ్తో ఇంత చేశారు అనే దాని గురించి కూడా ఖచ్చితంగా దీని గురించి టేకప్ చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి సీరియస్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.